యేసు ప్రభు వారి జీవితాల్లో అన్ని ప్రముఖ ఘట్టాలే. ఒక ఘట్టాన్ని గురించి ప్రస్తుతానికి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి యేసు ప్రభు వారి జీవితాల్లో. ఆ ఘట్టాల్లో ఒక ఘట్టాన్ని మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మీతో పంచుకోవాలనుకున్నాను. మిగిలిన ఘట్టాలు ఏమిటి అని అంటే, పుట్టిన తర్వాత ఆయన్ను దేవాలయంలోనికి తీసుకెళ్తారు. దేవాలయంలో తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు సున్నతి కార్యక్రమం 8వ దినాన, అదొక దట్ ఈజ్ వన్. తర్వాత 30 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఇంకొక ఘట్టం ఏంటి అని అంటే, యోర్దాను నది ఒడ్డున ఆయన కీప్ స్పీకింగ్, ఏమనుకోరు, ఆయన మాట్లాడచ్చు. ఏంటది? బాప్తిస్మము. అది అద్భుతమైనటువంటి ఘట్టం. దాని తర్వాత జరిగినటువంటి ఒక ఘట్టం ఇది. తర్వాత శిష్యులను సమకూర్చుకుంటారు, ఆయన యొక్క పరిచర్య మొదలు పెడతారు. ఆయన పరిచర్య మొదలుపెట్టి శిష్యులకు తానెవరో తెలుపుకోవడానికి, తర్వాత ప్రజలతో మమేకం కావడానికి ఆయన చేసినటువంటి అనేక ప్రయత్నాల ద్వారా ఆయన యొక్క పరిచర్య అందరికీ విత్తుతూ ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి ఇంకొక సంఘటన 17వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త. మీరు చూడనక్కర్లేదు, ఎందుకంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. మై ఫ్రెండ్ చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఐ టు ఎంజాయిడ్ జోసెఫ్. నాకు ముందు తెలిసింటే నేను కూడా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని సిద్ధపరచుకొని వచ్చిండేవాడిని. కానీ ఇప్పుడు అదంత సమయం లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చక్కగా వెల్ ఫర్నిష్డ్ హాల్ ఇక్కడ మనకున్నది. అంతకంటే ముందు నా కోసం ఫర్నిష్ చేయబడినటువంటి ఈ స్థలాన్ని చూస్తూ ఉండండి. ఆ స్థలం మీదనే నా యొక్క నా యొక్క వాక్యం కేంద్రీకరించబడుతూ ఉంది. దట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. యేసు ప్రభు వారు తిరిగిన స్థలాలు కాదు, పాత నిబంధనలో సంఘటనలలో జరిగినటువంటి స్థలాలు అవి. ఏ పర్వత ప్రాంతం అంటారు దాన్ని? చెప్పండి, చెప్పాలా? ఎస్, సీనాయి పర్వత ప్రాంతం అనుకుంటాను. కరెక్ట్ అయ్యా? సీనాయి పర్వత ప్రాంతం రోజు చూసేదేనండి మీరు, అవునా? ఎంత అద్భుతమైనటువంటి దీవించబడినటువంటి పర్వత ప్రాంతం అని అంటే, ఇప్పుడు ఇంకొక పర్వత ప్రాంతంలోకి వెళ్తున్నాం మనం. ఆ పర్వత ప్రాంతంలో యేసు ప్రభు వారు శిష్యులందరినీ తీసుకుని వెళ్తారు. 17వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త. నేనైతే తీసుకొని పెట్టుకుంటున్నాను, మీరు తీసుకొని పెట్టండి. బట్ ఐ డోంట్ రిక్వైర్ యూ టు హెల్ప్ మీ. కొన్ని దినాలు అయిన తర్వాత నేను చదువుతున్నాను 17వ అధ్యాయం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దము ఆకాశంలో నుండి, ఆ మేఘంలో నుండి పుట్టెను. ఏమై క్లియర్? వినబడుతుందా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఎన్నోసార్లు ఈ యొక్క సంఘటన మనం చదువుకొని ఉంటాం. ఎన్నోసార్లు దీని మీద ధ్యానం కూడా జరిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు శిష్యుల్ని అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళారు అనే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో చూసుకుంటే, అంత చూడనక్కర్లేదండి మీరు. అంతకుముందు జరిగిన సంఘటన ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు వారిని ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతానికి తీసుకువెళ్తాడు. ఫిలిప్పుదైన కైసరయ ఎక్కడుంది అంటే గలిలయ సముద్రం. మీకు ఒకవేళ ఈసారి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు
ఎప్పుడో తెలియదు కానీ మొత్తానికి గలిలయ సముద్రం, తర్వాత దానికి తూర్పు ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి పర్వత ప్రదేశం, అక్కడ ఫిలిప్పుదైనటువంటి సైజరియా ఫిలిప్పి ఆ ప్రాంతానికి యూదయ కాదు, సమరయ కాదు, గలిలయ కాదు, పైన ఉన్నటువంటి ప్రదేశం. మ్యాప్ ఉంటే దాన్ని చక్కగా చూపించగలిగి ఉండేవాడిని. నార్దర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సమస్త ప్రజలు చాలామంది విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది. ఎన్నో విగ్రహాలు అక్కడ కనపడుతున్నాయి, అనేక విధమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ రోమన్ గవర్నమెంట్, రోమీయులు పూజించేటటువంటి కొన్ని విగ్రహాలు, తర్వాత గ్రీకులు పూజించేటటువంటి కొన్ని విగ్రహాలు, దేవతల ఆరాధనా స్థలాలు అక్కడ ఉన్నాయి. అవన్నిటిని శిష్యులు చూశారు. ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఒక దగ్గర కూర్చొని యేసుప్రభు వారు శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడిగాడు అని అంటే, మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని అనే మాట యేసుప్రభు వారు శిష్యుల్ని అడిగాడు. ఏమడిగాడు? ఆ మాట తన్ను తాను సంబోధించుకోవడానికి వాడాడు. ఏ మాట సార్? తన్ను తాను సంబోధించుకోవడానికి, తను పిలవడానికి, తను ఎవరిని చెప్పుకోవడానికి వాడినటువంటి పదం అది. ప్రజలందరూ ఆయనని ప్రభువా అని పిలిచేవారు, కొంతమంది బోధకుడు ఆయన పిలిచేవారు. తర్వాత సువార్తికుడు రాసేటప్పుడు అప్పుడు ఆయన అని రాస్తారు, ప్రభువు అని ఉంటుంది రాసేటప్పుడు. కానీ యేసు ప్రభు వారు మాత్రం తన్ను తాను చెప్పుకోవడానికి మనుష్య కుమారుడు, శ్రమ పొందవలసి ఉంటుంది మనుష్య కుమారుడు అని తన్ను తాను సంబోధించుకున్నాడు. తన్ను పిలిచినటువంటి అనేక పేర్లలో ఒకటి ఏంటంటే, అతడే వారి పాపం నుంచి రక్షించును కనుక ఆయనకు ఏం పేరు పెడతారు? స్పీక్. చక్కగా అది ఆ పదం ఉచ్చరించండి సంతోషంగా. ఏ పదం అది? యేసు. ఎంత సంతోషమైనటువంటి పదం కదా. యేసు అనే పేరు. తర్వాత ఆయన ఎవరు అని చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడుగుతారు ఎవరిని? హేరోదు రాజుని. ఏమని అడుగుతారు? యూదుల రాజు ఎక్కడా అని అడుగుతారు. ఆయనకేమో ఇవ్వబడినటువంటి పేరు యేసు. వాళ్ళు ఎవరో మహాత్ముడు పుట్టాడని తూర్పు దేశం నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజులు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనేసరికల్లా ఆయనకు కొంచెం భయం అయిపోయి ఆయన తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రులను పరిచయాలందరినీ పిలిపించి, పెద్దవారిని అందరినీ పిలిపించి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదిగో ఈయన ఎక్కడ పుట్టును అనే మాటకి ఆయన నోటి ద్వారా పలికిన మాట ఏంటంటే, చెప్పండి ఏమన్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టును. యేసు అయిపోయింది, యూదుల రాజు అయిపోయింది, ఇక్కడేంటి? క్రీస్తు ఎక్కడ పుట్టును. ఆల్ నేమ్స్ డైరెక్ట్ టు హిజ్ హోలీనెస్. అన్ని పేర్లు ఆయననే సూచిస్తున్నాయి. ఇంకా నేను చాలా పేర్లు ఆయన్ని పిలవడానికి బైబిల్లో వాడబడ్డాయి. అవన్నీ ఇక్కడ నేను ప్రస్తావించను. కానీ ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని అడిగిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్న అడిగారు. ఎందుకు అని అంటే, ఈ దేవతా విగ్రహాలు ప్రతిమలన్నీ చూశారు కదా, అక్కడ పూజించే వాళ్ళందరినీ చూశారు కదా, ఎంతోమంది నన్ను చూడడానికి విదేశాల నుంచి, తూరు సీదోను ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వస్థత పొందారు కదా, నన్ను గురించి వాళ్ళ అభిప్రాయం మీరు విన్నారు కదా, ఫీడ్బ్యాక్ ఏంటి అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన పదం చెప్పండి, మీ అందరికి గుర్తే. ఎస్, వాళ్ళు ఏమని చెప్పారు? బాప్తిస్మిచ్చి యోహాను తిరిగి లేచాడని, లేకపోతే ఏలియావని, లేకపోతే ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారయ్యా మిమ్మల్ని గురించి అనేటటువంటి మాట చెప్పినట్లు మనం గమనిస్తాం. ఆ మాటలన్నీ ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు యేసుప్రభుని గురించి నడుకునేటటువంటి భాష, మాటలు, ఆయన అర్థం చేసుకున్నటువంటి విధానం. యోహాను అంతకుముందే మీరు 16వ అధ్యాయంలో చూస్తే, 8వ అధ్యాయంలో చూస్తే, లూకా రాసిన సువార్త చూడనక్కర్లేదని నేనే చెప్తాను. అక్కడ ఒకసారి ఏం జరిగింది అని అంటే, హేరోదు రాజుకి ఈయన గురించి తెలుస్తుంది. ఎవరు ఈయన అని అందరూ ఆశ్చర్యపోతే ఆయన ఏమంటాడంటే, నేను తలగొట్టించిన యోహానే ఈయన అని కూడా అంటాడు.
ఇప్పుడు మీతో పరిచర్య చేసేటువంటి ఆయన ఎవరు? నేను తలగొట్టించినటువంటి యోహాను. నేను తల ఎందుకు కొట్టించాను ఆయన్ని? అదంతా మీకు తెలుసు. ఎవరిని? యోహాను అనే భక్తుడిని, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహానుని మర్డర్ చేయించేశాడు. అది గుర్తుంది కదా ఆ యొక్క సంఘటన. ఆయనే ఈయన మళ్ళీ వేరే రూపంలో వచ్చి ప్రకటిస్తున్నాడు అనేటటువంటి భయం, ఆందోళన ఆయనలో ఉండిపోయింది. ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే ఆయన ప్రవక్త అని, ఏలియా అని, బాప్తిస్మం ఇచ్చి యోహాను తిరిగి లేచాడని రకరకాలైనటువంటి భావాలు ఆయన గురించి వ్యక్తం చేస్తున్నారయ్యా అని పేతురు చెప్తున్నాడు. చెప్పారు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఆ పర్వతం దగ్గర ఫిలిప్పుదైన కైసర్ ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఆయన నేనెవరిని అని అనుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి జవాబు ఏంటి అని అంటే పలానా పలానా పలానా. కానీ యేసుప్రభు సూటి ప్రశ్న అడిగారు, మీరేమనుకుంటున్నారు? వాట్ డు యూ థింక్ అబౌట్ మీ? ఓకే, వాళ్ళు అనుకునేది వదిలిపెట్టు. మీరు ఇంతకాలం నాతో కలిసి నడుస్తూ ఉన్నారు, ఇప్పుడు చెప్పండి మీరేమనుకుంటున్నారు? కొంచెం తటపటాయించారు. కానీ ఒక ఆయన మాత్రం ధైర్యంగా లేచి చెప్పాడు. ఆయన పేరేంటి? పేతురు. అయ్యా, దేవుని కుమారుడైన సజీవుడైనటువంటి దేవుని కుమారుడు క్రీస్తువు. బా, అందులో ఎంతో థియాలజీ ఉన్నది, ఎంతో వేదాంతం ఉన్నది, ఎంతో భావగర్భితమైనటువంటి పదాలు ఉన్నాయి. అది ప్రభు అర్థం చేసుకొని, ఎస్ మై డియర్ పీటర్, సీమోర్ బర్యోనా, నీవు ధన్యుడవు. ఎంత గొప్ప ప్రశంస ఇచ్చాడనంటే, ఏంటి ప్రశంస? నీకు పరలోకపు తండ్రే నీకు ఈ మర్మాలు బయలుపరిచాడు, కానీ మానవులు ఎవరు కాదు. అటువంటి ధన్యత నీకు వచ్చింది అని చెప్పి ఇంకా ఆయనకి ఇంకా 2-3 ప్రశంసా పత్రాలు యేసుప్రభు ఇస్తాడు కదా. అవన్నీ చెప్పే సమయం కాదు. కానీ అప్పుడైతే నీవు దేవుని కుమారుడవగు క్రీస్తువు. యేసుప్రభు ఏమని అడిగాడు? మనుష్య కుమారుడు ఎవరు అనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎవరు అని అనుకుంటున్నారు అంటే నీవు దేవుని కుమారుడవగు క్రీస్తువు అని పేతురు తన అవగాహన చెప్పాడు. ఎస్, ఆ సంఘటన జరిగిన తర్వాత ఈరోజు మనం పాఠం చదివాను. ఎక్కడ చదివాను? మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం చదివాను. ఆ సంఘటన జరిగిన తర్వాత అసలు తన యొక్క నిజ స్వరూపాన్ని శిష్యులకు చూపించాలి, తన యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ శిష్యులకు కనపరచాలి అనేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఉద్దేశం. ఏమిటది? శిష్యుల్ని అందరినీ తీసుకొని ఆ ముగ్గురిని మాత్రమే ఇంటర్నల్ సర్కిల్ పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క పర్వతం మీదకి వెళ్ళాను. గుర్తొస్తుందా? ఆ పర్వతం పేరు ఏమైనా గుర్తొస్తుందా మీకు? ఆ పర్వతం పేరు తాబోరు పర్వతము. సేవకుడు సరిగా చెప్పారు, తాబోరు పర్వతం. కానీ ఇంకొక డిఫరెంట్ ఒపీనియన్ ఉందనుకోండి, అది బహుశా హెర్మోను పర్వతం అనేటటువంటి కూడా. ఎందుకనంటే అయ్యా తాబోర్ ఒక పార్ట్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడే తెలిసింది. తాబోరు అనేటటువంటిది గలిలయాకి క్రింద ప్రాంతంలో ఉంటుంది. గలిలయా నార్దర్న్ పార్ట్లో ఉండేటటువంటి పర్వతం హెర్మోను పర్వతం. అది ఎత్తైన పర్వతం, చలిగలిగినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం నుంచి వచ్చేటటువంటి మంచు కరిగిన నీళ్ళే గలిలయ సముద్రంలోనికి యోర్దాను నది ద్వారా వస్తాయి. అది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు యేసు ప్రభు వారిని. తీసుకువెళ్ళాడు ఎత్తైన పర్వతం మీదకి. అదే ఇంపార్టెంట్. హీ టుక్ దెమ్ టు అ మౌంటైన్ టాప్. అది మన ధ్యానం ఈరోజు. ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్తాడు. ఎంతమందికి ఆ పాట గుర్తుంది? ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా. ఈ ఆలయము మనకి ఎత్తైన కొండే. హల్లెలూయా. ఈ స్థలము ఎత్తైన కొండే. ఎందుకనంటే ఏకాంతముగా ప్రత్యేకించబడినటువంటి స్థలం, ఆయన ఆరాధించేటటువంటి స్థలం. ఎక్కడ నువ్వు ఒంటరిగా ఉండి దేవునితో మాట్లాడతావో అదే ఆలయ శిఖరం. అక్కడికి ఆ అనుభవం కావాలి. వీరిని ఆ అనుభవం మీదకి పైకి తీసుకెళ్ళాడు. అక్కడ ఫిజికల్గా తీసుకెళ్ళి అక్కడ
జరిగినటువంటి సంఘటన ఇప్పుడు నేను చదివి వినిపించాను. వన్స్ అగైన్ మత్తయి సుత్త 17వ అధ్యాయం మీరు దగ్గర పెట్టుకొని అలా చూస్తూ ఉండండి. ఐ విల్ బి కోటింగ్ ఫ్రమ్ దాట్. వారి ఎదుట రూపాంతరము పొందెను. అవసరమా యేసు ప్రభు వారికి? నేను చెప్పానే, ఒక ప్రముఖ ఘట్టాల్లో ఇది ఒకటి. యేసు ప్రభు రూపాంతరం పొందడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంఘటనల్లో ఇది ఒకటి. మొదటిది ఏమనుకున్నాం? బాప్తిస్మం అనుకున్నాం. ఇది రూపాంతరం. తర్వాత శిలువపై, కల్వరి శిలువపై ఆయన మరణం, తర్వాత పునరుద్ధానం, తర్వాత ఆరోహణం. ఆల్ దీస్ ఆర్ హోలియెస్ట్ సాక్రమెంట్స్, హయ్యెస్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ ది క్రిస్టియన్ హిస్టరీ. ఈ కొంతకాలం వరకు ఇది ఒక పండుగలాగా కూడా చేసుకున్నారంట, రూపాంతరపు పండుగ. ఆదిమ క్రైస్తవ సంఘాల్లో ఆగస్టు 6వ తారీఖున, ఇప్పుడు కూడా కొన్ని సంఘాలు జరుపుతారంట. ఆగస్టు 6న వారు జరిపే పండుగ పేరేంటి? రూపాంతరపు పండుగ. యేసు ప్రభు వారు రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్. ఇంకంతకంటే నాకు తెలుగులో మంచి పదం నాకేం కనపడలేదు. రూపాంతరము, ఆయన రూపము మార్చుకోవడం. ఆయన ప్రార్థన చేయిస్తుండగా ఆయన ముఖ రూపము మారెను అని ఉంది. ఆయన ప్రార్థన చేయిస్తుండగా వీ డు నాట్ నో హౌ లాంగ్ హీ హ్యాస్ టేకెన్. ఆయన ప్రార్థన ఎంతసేపు చేశాడు? ఎత్తైన కొండ వైపు తీసుకెళ్ళాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడు? అప్పటికల్లా శిష్యులు జోగుతున్నారు. వేరే సువార్తల్లో మనం చూస్తే ఇదే సంఘటన వేరే సువార్తికులు రాసినటువంటి ఆ యొక్క క్రమంలో చూస్తే శిష్యులు నిద్రమత్తులో ఉంటారు. సడన్గా వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికల్లా ఆయన ముఖరూపము మారెను. ఎంత ప్రకాశవంతంగా కనపడుతున్నాయంటే ఆయన వస్త్రములు, ఇక మానవ భాషలో అంతకంటే చక్కటి వర్ణన లేదు. దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ విత్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద హ్యూమానిటీ. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చేయలేడట ఆ బట్టలు, ఆయన బట్టలు అంత ధగధగా మెరిచిపోవచ్చుండెను. ధగధగా. ఇంకంతకంటే వారికి మంచిగా రాయడానికి కుదరలేదు. దేర్ వాజ్ నో లాంగ్వేజ్. మనకు కూడా భాష లేదు ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహత్తుని వర్ణించడానికి మన భాష చాలదు. ఎన్నో విధాలైనటువంటి ప్రకటన గ్రంథంలో ఆయన ముఖము శతకోటి సూర్య సమూహం వలె మెరుగుచుండెను అని ఉంటుంది కదా. ఆయన స్వరము అనేక జల ప్రవాహ ధారల వలె ఉండెను అనేటటువంటి పదాలు కొన్ని వాడారు మానవులు. కానీ మానవులు ఉచ్చరించదగిన, ఎక్స్ప్రెస్ చేయదగిన భాష కంటే అత్యున్నతమైనటువంటి భాష అది. ఇండిస్క్రైబుల్ అంటారు. మనము వర్ణింపలేనటువంటి అంతగా ఆయన స్వరూపము మారెను. అది వారికి ఒక్క నిమిషం అట్లా చూపించాలి. ఎందుకు అని అంటే ఆయన యొక్క విశ్వరూపం అది. హల్లెలూయా చెప్పొచ్చు, మనం చెప్పొచ్చా ఇక్కడ? నో ప్రాబ్లం. బట్ నేను ఇచ్చినటువంటి ఆ సంఘాల్లో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం అనేశాను. ఏం పర్లేదు. కొన్ని మన ఆచారాలు ఉంటాయి, నో ప్రాబ్లం. అయితే ఆయనను అంతగా ఘనపరిచారన్నమాట. ఎత్తైన కొండ పైన ఏకాంతముగా ఆయనను దర్శించినప్పుడు ఆయన ముఖరూపము మారెను, వస్త్రములు ధగధగా మెరుగుచుండెను. ఇంకా కళ్ళు అలా చూస్తే ఆయన దగ్గర ఇద్దరు నిలబడి ఉన్నారు. ఎవరు వారు అని అంటే మోషే, ఏలియాలు నిలబడి ఉండిరి. అది ఎలా తెలుసు వాళ్ళకి? గుర్తుపెట్టారా? ఇదివరకు వాళ్ళు మోషేని చూసారా? ఎలా తెలుసు? సువార్తికుడికి ఎలా తెలుసు? ఆ తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు అది కాదు. మోషే, ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడడం చూశారు. అంటే ఆయన సామాన్యుడు కాదు, మానవులు. మోషే అనేట ఆయన ఇప్పటికి 1900 సంవత్సరాల క్రితం జీవించేవాడు. ఎప్పటికీ ఈ సంఘటనకి రూపాంతర ఆ సన్నివేశానికి 1900 సంవత్సరాల క్రితం జీవించి ఆయన ఎక్కడ మరణించాడు? సినాయి పర్వత ప్రాంతంలోనే ఆయన యొక్క పిస్గా కొండ మీద
ఆ పర్వత ప్రాంతంలో ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు అని బైబిల్లోనే రాసిపెట్టింది. తర్వాత ఇంకొక ప్రవక్త ఆయన కనపడుతున్నాడు. ఆయన పేరేంటి? ఏలియా. ఆయన కూడా యేసు ప్రభు రాకముందు 1400 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. 900 years ago. యేసు ప్రభు ఈ సంఘటనకు ముందు 900 years కింద చనిపోలేదు, కొనిపోబడ్డాడు. ఆ ఇద్దరు మహానుభావులు, ఒక ఆయన ధర్మశాస్త్రానికి ప్రతిరూపం, ఇంకొక ఆయన ప్రవక్తల సమూహానికి ప్రతిరూపం అని అంటారు. ఓకే, ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయన మోషే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. ప్రవక్తలకు ఆదిగా ఉన్నటువంటి వాడు ఏలియా. ఆ ఏలియా ప్రవక్త, వాళ్ళిద్దరూ యేసు ప్రభుతోటి మాట్లాడడం వీళ్ళు కళ్ళు తెరిచి చూశారు. అద్భుతమైనటువంటి ఘట్టం అక్కడ ఆవిష్కారమైంది. హల్లెలూయా. వీళ్ళు అంత ధన్యులైపోయారు. ఉన్నటువంటి ఆ ముగ్గురు శిష్యులు, ఆ ముగ్గురు పేరేంటి? పేతురు, యోహాను, యాకోబులు. హల్లెలూయా. ఎత్తైన కొండ మీద వారు అనుభవం చూశారు. ఎత్తైన కొండపైన యేసు ప్రభు వారికి తన యొక్క రూపం చూపించాడు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు గ్లింప్సెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, కొంత నమూనా మాత్రమే ఇక్కడ వాళ్ళు చూశారు. పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు వారు లేచి ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఆ ఆరోహణమైనప్పుడు చూసి ఉన్నటువంటి ఆ సీన్ ఇక్కడ కొంచెం వారికి ఆవిష్కృతమైంది. ఎవరిని చూశారు? యేసు ప్రభు వారిని ఆయన దివ్య తేజస్సుతో చూశారు. హల్లెలూయా. ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే మనకి సాధ్యమే. వెన్ వీఆర్ ఆన్ టు ద మౌంటైన్ టాప్, పర్వత శిఖరం మీదకి మనం వెళ్ళాలి. ఎక్కడమే ఎక్కర్లేదు. నేను చెప్పాను కదా, ప్రక్కనే ఉన్నది. మాకు ఎంత దూరం ఉంది ఇక్కడికి? మీకు మొగల్రాజపురం జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నాకు ఇంతకాలం ఇక్కడ ఇంత చక్కటి పర్వత ప్రదేశం ఉన్నదని నాకు తెలియదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నో ప్రాబ్లం. ఐ ప్రేజ్ గాడ్ ఫర్ యూ హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకు అని అంటే ఆ అనుభవంలోనికి నడిపించడానికి చక్కటి సేవకులు మనకున్నారు. రొట్టె ద్రాక్ష రసము అనేటటువంటి ఆ కమ్యూనియన్ సర్వీస్, రసం అన్నారు, అదొక క్రొత్త మాట నేను అన్నాను. వేరే సంఘాల్లో నేను ద్రాక్ష రసం అని వాడతాం. రొట్టె అనగానే వచ్చే పర్యాయ పదం వెంటనే ద్రాక్ష రసం అని వస్తుంది. బ్రెడ్ అండ్ వైన్, ఇక్కడ రసం అనేటటువంటి పదమే వాడబడింది. దట్స్ ఆల్సో వెరీ గుడ్ ప్రాక్టీస్. అయితే ఆ సందర్భంలో కొంతమంది యవనస్తులు చేసినటువంటి ప్రార్థన నిజంగా ఆ సన్నిధికి మనల్ని తీసుకొని పోతుంటుంది. ఆ భావ సన్నిధికి తీసుకొని పోతుంటుంది. ఏ భావ సన్నిధి? ఆయన యొక్క ప్రత్యక్షతను చూస్తాం. ఎవరి ప్రత్యక్షత? యేసు ప్రభు వారు సిలువలో మరణించిన ప్రత్యక్షత, ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ప్రత్యక్షత అందులో చూస్తాం. ఆ అనుభవంలోనికి నడిపిస్తున్నటువంటి మన సేవకులను అందరిని బట్టి నేను అభినందిస్తున్నాను. ఆ రోజు వాళ్ళు పైకి ఎక్కి యేసు ప్రభువుని దర్శించినటువంటి ఆ విధానంతో వాళ్ళు వెంటనే ఈ సంగతి మీకు తప్పకుండా చెప్పాలి. ఎప్పుడైతే వారు అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది, మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మేము ఇక్కడ మెమోరియల్స్ కట్టిస్తాం. ఏంటది? పర్ణశాలను మేము కట్టిస్తాం. మెమోరీ అంటే మీ కొరకు, మీ వారికి గుర్తుగా. ఎందుకంటే ఎంతో కాలానికి చూసే వాళ్ళిద్దరు వచ్చారని మాకు గుర్తుగా అక్కడ పర్ణశాలలు కట్టిస్తామని అంటే యేసు ప్రభు వారు దాని విషయం ప్రస్తావించలేదు. కానీ మనం ఇక్కడ ఉండుట మంచిది అని అనగానే వారి చుట్టూ పెద్ద మేఘము కమ్మెను. ఆ మేఘము ఎప్పుడైతే వారి దగ్గర నుంచి విడిపోయిందో యేసు తప్ప ఎవరూ కనపడలేదు. ఆ మేఘం ఉన్నప్పుడు వారికి ఒక శబ్దం పైనుంచి వచ్చింది. ఏమని శబ్దం వచ్చింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఇంకా ఈయన మాట వినుడి. ఆల్ ది త్రీ ఆర్ లోడెడ్ థియాలజీ. చాలా భావగర్భితమైనటువంటి మాటలు. ఈయన నా ప్రియకుమారుడు, మనుష్య కుమారుడు అని తను చెప్పుకుంటున్నాడు కదా.
నో, హీ ఈజ్ మై సన్, మై బిల్లవడ్ సన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాననే మాటలో తన ఏకైక కుమారుడు అనే మాట ఉంటుంది. 16వ వచనం. ఏ అధ్యాయం? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అది అక్కడ జనతైక కుమారుడు అని ఉంటుంది, ఏకైక కుమారుడు. ఇక్కడ మనం ఆయన యొక్క ప్రత్యక్షత మనం చూస్తున్నాం. దేవుడు అటువంటి అనుభవాన్ని మనకు అనుగ్రహించాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క భాష విన్నారు వాళ్ళు. ఎన్నిసార్లు అంతకుముందు ఆకాశవాణి ద్వారా ప్రభు పలికిన సంఘటనలు మీకు గుర్తున్నాయి? ఆయన బాప్తిసం పొందినప్పుడు, ఎప్పుడైతే ఆ నదిలో నుంచి పైకి వచ్చేస్తున్నాడో అందరూ ఆయన వైపు తేరి చూస్తున్నప్పుడు అందరు విన్నారు. స్నానికుడైన యోహాను ఒక్కడో విన్నాడో తెలియదు, కానీ వచ్చినటువంటి స్వరం ఏంటి అని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అక్కడ వరకే అక్కడ సువార్తికుడు రాశాడు. ఇక్కడైతే ఈయన మాట వినుడి, ఈయన మాట వినండి మీరు. డోంట్ డిక్టేట్ హిమ్ టర్మ్స్. అది ఇక్కడ గమనించాలి. మనం ఇక్కడ ఉండుట మంచిది అని అంటే, మనం ఇక్కడ ఉండడానికి రాలేదయ్యా, క్రిందకు వెళ్ళడానికి వచ్చాం. మనం ఇక్కడే ఉంటే మాసిలమణి గారి భాషలో ఏంటంటే, మరి కింద ఉన్నటువంటి ఆ వారి సంగతి ఏంటి? నరకంలో మ్రగ్గుతున్నటువంటి వారి సంగతి ఏంటి? మనం ఇక్కడ ఉండడానికి వస్తే నేను పరలోకం నుంచి కిందకి ఎందుకు వచ్చాను? అసలు రానే ఎక్కర్లేదు కదా, మనం క్రిందకి వెళ్ళాలి అని ఆయన చెప్తాడు. ఆయన మాట వినుడి, ఆయన మాట వినుడి. అటువంటి స్వరం. తర్వాత యేసు ప్రభు వారు ఇంకొకసారి గ్రీకులతో సంభాషించేటప్పుడు 12వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో ఉంటుంది. కొంతమంది గ్రీకులు ఆయన చూడడానికి వస్తారు. ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ ద టైం, ఇంకొక నిమిషమే ఉంది. ఆ గ్రీకులు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందవలసినటువంటి సమయం వచ్చింది. అనేక విషయాలు మాట్లాడిన తర్వాత, ప్రభువా ఇప్పుడు నీ కుమారుడిని మహిమపరుచుకో అని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. నేను మహిమపరిచితిని, మరలా దాని మహిమపరుచుదని చెప్పాను. ఆ స్వరం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికించాడు. హల్లెలూయా. ఆ స్వరము మనం ఏకాంతంలో ఉన్నప్పుడు వింటాం. ఎత్తైన పర్వతపు అనుభవం, ప్రార్థన అనుభవంలోనికి మనం నడిచి వెళ్ళినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆయన యొక్క తేజస్వరూపాన్ని చూడగలం. చూడడానికి ఆ దేవదేవుడు మనం నడిపించునుగాక. ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందెను, రూపాంతరము పొందెను. దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. పొందుడి, దిస్ ఈజ్ అన్ ఎగ్జార్టేషన్. అది చరిత్ర, ఇది ఆజ్ఞ. అది యేసుప్రభు జీవితంలో జరిగింది. ఇది మన జీవితంలో జరగాలి. ఏదో దేవుని సన్నిధికి వచ్చాను వెళ్ళిపోయాను అన్నట్టు కాదు. వెంకయ్య వేమవరం వెళ్ళాడు, పానుపోయాడు, రాను వచ్చాడు అన్నట్టు కాదు. వారం మన జీవితంలో గడిచే కొద్దీ రూపాంతరపు అనుభవం మనలో రావాలి. దేవుని సేవకులు జి రాజారావు గారు రూపాంతరం అనే దానికి ఒక నిర్వచనం చెప్పారు. పాత రూపం అంతరించడమే రూపాంతరం. మన పాత స్వభావం, పాత అలవాట్లు, పాతవి ఇవన్నీ గతించటమే రూపాంతరం. అది లేకుండా ఏదో అలవాటుగా రావడం పోవడం అనేది వాస్తవికమైన అనుభవం కాదు. రూపాంతరం ఆయన పొందాడు, మనం కూడా పొందాలని ఆజ్ఞ ఇస్తున్నాడు. అది థియరీ, ఇది ప్రాక్టికల్. ఈరోజు మనం విన్నది థియరీ, ఇది మన ప్రాక్టికల్లోకి రావాలి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే థియరీ పాస్ అవ్వాలా, ప్రాక్టికల్ పాస్ అవ్వాలా? రెండు పాస్ అవ్వాలి. యేసుప్రభు రూపాంతరం పొందాడు, అది థియరీ. మరి ప్రాక్టికల్ ఏంటి? అది నీ జీవితంలోకి నా జీవితంలోనికి రావాలి. ఎలాగొస్తుంది? ఆ ఉన్నతమైన అనుభవం, ఆయనతో గడిపే సమయం, ఆ మౌంటైన్ టాప్
ఎక్స్పీరియన్స్ అది రావాలి. అది మత్తయి చెప్పింది. పౌలు చెప్పింది ఏంటి? మీ శరీరాలను సజీవ యాగంగా ఆయనకు సమర్పించండి. అంటే బలిపీఠం మీద మన శరీరాలను పెట్టకుండా రూపాంతరం రాదు. ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ చెప్తున్నాను, మీ కళ్ళు ఆయన బలిపీఠం మీద పెట్టారా? మీ చేతులు ఆయన బలిపీఠం మీద పెట్టారా? మీ యొక్క హృదయం ఆయన బలిపీఠం మీద పెట్టారా? మీ యొక్క ఆశలు, ఉద్దేశాలు ఆయన బలిపీఠం మీద పెట్టారా? బలిపీఠం మీద పెట్టింది అది దేవునిది. కళ్ళు ఆయన బలిపీఠం మీద పెడితే మళ్ళీ అపవిత్రమైన దృశ్యాలు చూడటానికి ఎలా తీసుకుంటావు? చేతులు ఆయన బలిపీఠం మీద పెడితే మళ్ళీ అపవిత్రమైన పనులు చేయడానికి ఎలా వాడతావు? కాళ్ళు ఆయన బలిపీఠం మీద పెడితే మళ్ళీ అపవిత్రమైన స్థలాలకు నడవడానికి ఎలా వాడతావు? సో నీకు రూపాంతరం అనేది థియరీలో ఉంది, ప్రాక్టికల్ అవ్వలా. నువ్వు పాస్ అవ్వాలంటే థియరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్, ప్రాక్టికల్ ఇది ఆల్. ఒక ఆయన అడిగా నేను, ఏంటి సంగతి అంటే, సహజంగా పరీక్షలు రాసే వాళ్ళకి థియరీలు ఎక్కువ వస్తాయా, ప్రాక్టికల్ ఎక్కువ వస్తాయా? స్టూడెంట్స్ చెప్పండి, ఎందుకు వస్తాయి ప్రాక్టికల్స్? ఈ ప్రాక్టికల్స్ వేసేది కాలేజీ వాళ్ళు కాబట్టి, అందుకే ప్రాక్టికల్స్ ఎక్కువ వస్తాయి. దేవుడి దగ్గర ఆ పప్పులు ఉడకో. ఆయన అందరినీ సమంగా చూస్తాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. ఈరోజు రూపాంతరపు అనుభవాన్ని గురించి విన్న మనం, నేను రూపాంతరపు అనుభవంలో ఉన్నాను అని చెప్పగలమా? పొందుడి అనే ఆజ్ఞ కింద ఉన్నానని చెప్పగలమా? అలా చెప్పలేకపోతే మనం రావడం, కూర్చోవడం అది కాలాన్ని వృధా చేయడం అవుతుంది అన్నమాట. కాబట్టి రూపాంతరపు అనుభవానికి మనల్ని మనం అప్పగించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అట్టి రూపాంతరపు అనుభవాన్ని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన.